ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఇద్దరికి ఒక పెద్ద దండం పెట్టాలనుకుంటున్నాను. ఒకటి, అమ్మ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు, మీకు పెద్ద దండం. తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులారా, మీకు పెద్ద దండం. ఎందుకు పెట్టినంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాకి యూనిఫామ్ వేసుకున్న రౌడీల్లాగా వ్యవహరించారు తెనాలి రోడ్ల మీద. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టరు ప్రెస్ మీట్ పెట్టి ఇష్యూని అడ్రస్ చేసేది వదిలిపెట్టి ఈ ఇష్యూ జరిగిన తర్వాత క్రిటిసైజ్ చేసిన వాళ్ళని ఆమె చాలా నెగ్లిజెంట్గా మాట్లాడడం, చాలా సెటరికల్గా మాట్లాడడం, సర్కాస్టిక్గా మాట్లాడడం చేయడం జరిగిందనమాట. అయితే తప్పు చేసిన వానికి కులం ఏంది అని మాట్లాడింది. ఈ ఇష్యూ మీద వీడియోలో ముందు మాట్లాడతా, కానీ తర్వాత పోలీసులు ఏమంటున్నారంటే, మమ్మల్ని వాళ్ళు కొట్టిరు కాబట్టి మేమంత స్ట్రింజ్గా రియాక్ట్ కావాల్సి వచ్చిందని పోలీసులు విలిపిస్తున్న వర్షన్ అనమాట. అయితే పోలీసుల్ని వాళ్ళు కొట్టినట్టు ఆధారాలు లేవు, ఎక్కడ వీడియో ఫుటేజ్ కానీ చిన్న క్లిప్పింగ్ కానీ ఏమీ దొరకలేదు. కానీ పోలీసులు 3 యువకుల్ని తెనాలి రోడ్డు మీద కుక్కల్ని కొట్టినట్టు, వామ్మో వాయో అని దండాలు పెట్టినా సరే పోలీసులు కొద్దిగా కూడా మానవత్వం చూపించకుండా ఆ యువకుల్ని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టిరనమాట. జంతువుల్ని కూడా ఆ తీరుగా ఎవ్వరూ కొట్టరు, కానీ పోలీసులు కొంచెం కూడా మానవత్వం చూపించకుండా దండాలు పెడుతున్నా సరే యువకుల్ని విచక్షణారహితంగా కొట్టిరనమాట. కొన్ని రోజుల క్రితం తెనాలి నగరంలో యువకులు పోలీస్ కానిస్టేబుల్ని కొట్టడానికి ట్రై చేస్తే మేము వాళ్ళని కొట్టినామని పోలీసులు వినిపిస్తున్న వర్షన్. అయితే పోలీసులు చెప్పే ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఆ యువకులు గంజాయి అమ్మడం జరుగుతుంది, ఆ యువకులు గతంలో రౌడీ షీటర్లుగా వ్యవహరించిన దాఖలాలు నేను చెప్తున్నారనమాట. ఆ యువకుల మీద గతంలో రౌడీ షీట్ లేదు, ఆ యువకులు గతంలో ఏదో తప్పు చేసినట్టు కూడా ఆధారాలు లేవని ఈ ఇన్సిడెంట్ మొత్తం ఫాలో అవుతున్న నాకు అనిపించింది అనమాట. పోలీసులు చెప్తున్నట్టే రౌడీ షీటర్లు అయ్యి ఉంటే గతంలో పోలీసులు రౌడీ షీటు వాళ్ళ మీద ఎందుకు ఓపెన్ చేయలేదు, తర్వాత ఆ యువకులు పోలీసుల్ని కనుక కొట్టినట్లయితే పోలీసులు ఎలాంటి వీడియోస్ కానీ క్లిప్పింగ్స్ కానీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదన్నది సెకండ్ క్వశ్చన్ అనమాట. సరే, ఈ ఇన్సిడెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు పోలీసులు ఎంత విచక్షణారహితంగా బరి తెగించారో ఈ క్లిప్ చూడండి, మీకు అర్థమవుతుంది. చూసిరు కదా, కొంచెం కూడా విచక్షణ లేకుండా కుక్కల్ని కొట్టినట్టు, జంతువుల్ని కొట్టినట్టు, పశువుల్ని కొట్టినట్టు అత్యంత హీనంగా మానవత్వమే సిగ్గుపడే విధంగా పోలీసులు వ్యవహరించడం జరిగింది. పోలీసులకి సివిల్ సొసైటీ చట్టం అంటే ఇది, లా అండ్ ఆర్డర్ అంటే ఇది, రాజ్యాంగం అంటే ఇది అని సివిల్ సొసైటీ చేతిలో చెప్పించుకునే పరిస్థితి అన్నమాట. అక్కడ యువకుల్ని కొట్టింది ఎవరు? 2 సిఐలు. ఒక సిఐకి ఆవేశం వస్తే ఇంకొక సిఐ కర్ర తీసుకొని అరికాళ్ళ మీద కుక్కల్ని కొట్టినట్టు కొట్టిరనమాట. అయితే వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఆ యువకులు గతంలో రౌడీ షీటర్లు గంజాయి సప్లై చేసిరని చెప్పారనమాట. సార్, మీకు చట్టం తెలియదా సార్? సిఆర్పిసి ప్రకారం కేసులు పెట్టాలా, తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాలి, ఒకవేళ అది ప్రూవ్ అయితే శిక్ష విధించాలి. శిక్ష విధించడానికి మీరెవరు సార్? రోడ్డు మీద వండబెట్టి అడ్డగోలుగా కొట్టడం అంటే సివిల్ సొసైటీలో ఎవరికి చట్టం తెలవదనా, లేకపోతే ఎల్లకాలం మీరు రాజభక్తి చూపిస్తున్న గవర్నమెంట్ అక్కడే ఉంటుంది, వేరే పార్టీ ప్రభుత్వాలు రావని మీ ధైర్యమా, లేకపోతే మేము పోలీస్ అధికారులం, మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు, మమ్మల్ని ఎవ్వడు క్వశ్చన్ చేయలేడు అనే మీ ధైర్యము? ఇక్కడ ఇంకో విషయం డిస్కస్ చేసుకోవాలి మనం. ఆంధ్రప్రదేశ్లో ఒక మినిస్టర్, ఆయనే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం. ఆయన ఎర్ర బుక్ అనే ఒకటి పట్టుకొని తిరుగుతుంది అనమాట. ఆ ఎర్ర బుక్ ఏంది? గత ప్రభుత్వంలో ఎవరో దుర్మార్గాలు చేసిరట, ఆ దుర్మార్గాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఈయన రాజదండం పెట్టి శిక్షిస్తాడనమాట. ఈయనకు భారత రాజ్యాంగం లేదు, చట్టాలు లేవు, ఏమీ లేవు అనమాట. ఈయన ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతుంటే కిందున్న పోలీసులు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోవడం అనమాట. మొత్తం ఇన్సిడెంట్లో ఆ యువకుల్ని పోలీసులు అడ్డదిడ్డంగా బాదుతుంటే ఎవ్వడు కూడా అడ్డుకోలేదు. అడ్డుకోకపోగా చట్టం అనేది ఒకటి ఉంది కదా, రూల్స్ అనేవి ఒకటి ఉన్నాయి కదా, ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఒకటి ఉంది కదా, దాని ప్రకారం వెళ్ళాలి కదా. దాన్ని యువకులు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయినప్పుడు కింద ఈ అధికార పార్టీకి తొత్తులు ఎవరైతే ఉంటారో కింద ఇంకొంచెం గట్టిగా బాధాలే, ఇలాంటి నా కొడుకుల్ని ఇట్లనే బాధాలే,
ఏం పదజాలం, ఏమి రాక్షసత్వం? పోలీసులకి ఏం అధికారం ఉంది? అరెస్ట్ చేయాలి, కోర్టులో సబ్మిట్ చేయాలి, తప్పు తేలితే న్యాయస్థానం డిసైడ్ అవుతుంది. పోలీసులు ఎవరు కొట్టడానికి? పోలీసులు ఎవరు పనిష్ చేయడానికి? పోలీసులు ఎవరు అబ్యూస్ చేయడానికి? ఇదంతా ఇన్సిడెంట్ జరుగుతుంటే హోమ్ మినిస్టరు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ప్రెస్ మీట్ పెట్టి నిందితుడికి కులమేంది, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే మనం అడ్డగించడం ఏంది అని మాట్లాడుతుంది విడ్డూరంగా. చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి? తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి? అదొక్కటి చెప్పండి. అది వాళ్ళు గాంజా బ్యాచ్. నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీసీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి? ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి, చట్ట ప్రకారమే చేస్తారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం హోమ్ మినిస్టర్కి నేను సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే హోమ్ మినిస్టర్ గారు అదే అగ్రవర్ణాలకు చెందినటువంటి బడాబాబులు వాళ్ళ బుడ్డబాబులు తప్పు చేస్తే ఇట్లనే రోడ్డు మీద బండబెట్టి కుక్కల్ని కొట్టినట్టు కొడతారా మేడం? మీరు హోమ్ మినిస్టరే కదా, మీకు ఇంకొక 4 ఏళ్ళు అధికారం ఉంటుంది కదా. సరే, ఇప్పటి నుంచి లెక్క పెట్టుకోండి. ఆ ఇన్సిడెంట్లో 2 మాలలు, ఒక మైనారిటీ అబ్బాయిని కుక్కల్ని కొట్టినట్టు కొట్టిరుగా మేడం. ఇప్పుడు సోకాల్డ్ అప్పర్ కాస్ట్ నుంచి ఎవడైనా తప్పు చేస్తే అట్లనే రోడ్డు మీద బండబెట్టి కుక్కల్ని కొట్టినట్టు కొడతారా మేడం? మీరు ఆదేశిస్తారా పోలీసుల్ని? మీకు ఆ ధైర్యం ఉందా? ఎందుకు మేడం ఈ రబ్బర్ స్టాంప్ మాటలు? కొంచెం దయచేసి కాస్త మానవత్వం చూపించండి మేడం. మీరు కూడా ఒక దళిత నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి మీకు ఒక బాధ్యతాయుతమైన పదవిని అప్పచెప్పారు మేడం. మీరు ఏం మాట్లాడాలి? పోలీసులు అలా వ్యవహరించాల్సి ఉండకూడదు. పోలీసులకు కొంచెం మానవత్వం ఉండాలి, పోలీసులకు కొంచెం సెన్సిబిలిటీ ఉండాలని చెప్పాల్సింది పోయి ఒక బాధ్యతాయుతమైనటువంటి హోమ్ మినిస్టర్ పదవిలో కూర్చొని పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. తప్పు చేసిన వాళ్ళని కొడితే ఏందని? తప్పు చేసిన వాళ్ళు అందరిని అట్లనే కొడుతురా మేడం? సోకాల్డ్ అప్పర్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు అందరిని అట్లనే కొడుతురా? మీరు కొడతారా? 4 సంవత్సరాలు ఉంది కదా, సివిల్ సొసైటీలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్న వాళ్ళంతా కూడా మీరేం చేస్తారో ట్రాక్ చేస్తారు కదా, కొడతారా మేడం? ఎంతమందిని కొడతారు మేడం? ఎన్ని కేసులు ఫైళ్ళల్లో నలిగిపోవట్లేదు మేడం? సోకాల్డ్ అప్పర్ కాస్ట్ పీపుల్ దుర్మార్గాలు చేసినప్పుడు, దౌర్జన్యాలు చేసినప్పుడు, దళితుల మీద, మైనారిటీల మీద, బీసీల మీద అత్యాచారాలు, దౌర్జన్యాలు, మానభంగాలు జరిగినప్పుడు మీ వ్యవస్థ ఇట్లనే మాట్లాడుతుందా మేడం? పోలీసులారా దయచేసి కొంత మానవత్వం చూపించండి. మీరు ఇప్పుడు చూపిస్తున్న రాజభక్తి ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు. మీకు వెనక ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది రేపు వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, లేకపోతే జనసేన ఇండిపెండెంట్గా ఇప్పుడంటే చేతగాక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారం చెలాయిస్తున్నారు. ఆయన కూడా మహానుభావుడు డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడంటే ఏడ కులం పంచాయతీ, ఏడ మతం పంచాయతీ, ఏడ ఇంకేదైనా సెన్సిటివ్ ఇష్యూ ఉంటే దాన్ని టచ్ చేసి డెవలప్మెంట్ నుంచి ప్రజల్ని పక్కదోవ పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు అనమాట. మీరు దయచేసి ఆ ట్రాక్లో పడొద్దమ్మా. మీరు ఒక దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని మిమ్మల్ని హోమ్ మినిస్టర్ని చేసిరమ్మా. మహిళ మీరు చాలా సెన్సిటివ్గా ఉండాలి. హోమ్ మినిస్టర్ పదవితో పాటు రాష్ట్రానికి కన్నతల్లిలాగా వ్యవహరించాలి. కర్కశంగా మాట్లాడడం ఏంది తల్లి మీరు? ఇంకేమంటారు? గతంలో డాక్టర్ సుధాకర్ని కొట్టి ఇబ్బందులు పెట్టలేదా? ఈ మడ్ స్లింగింగ్ ఏంది? బురద చల్లుకోవడం ఏంది? డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చెక్క ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? గత ప్రభుత్వం దుర్మార్గాలు చేసిందనే కదా చెంపదెబ్బ కొట్టి ఇంటికి పంపించింది. మళ్ళీ మీరు మడ్ స్లింగింగ్ చేసుకోవడం ఏంది? మీరు చేసే గొప్ప పనులు ఏందో చెప్పండి మేడం. మీరు చేయబోయే మానవీయ కార్యక్రమాలు ఏందో చెప్పండి. మీరు చేయబోయే సంక్షేమం ఏందో చెప్పండి. మీరు చేయబోయే అభివృద్ధి ఏందో చెప్పండి. మీరు యువతకి ఇచ్చే ఉద్యోగాలు ఏందో చెప్పండి. మీరు మహిళలకు ఇచ్చే రక్షణ ఏందో చెప్పండి. అంతేగాని ఈ పనికిమాలిన బురద చల్లుకోవడం వాళ్ళు చేసిరు కాబట్టి మేము చేస్తామని ఆయన పనికిమాలిన ఆయన రెడ్ బుక్ ఒకటి పట్టుకొని వాడిని బెదిరిగా రెడ్ బుక్ పట్టుకోగానే ఒకడికి గుండెపోటు వచ్చింది, ఒకడికి ఇంకేదో వచ్చిందని మాట్లాడడం అనమాట. ఏందిది? భారతదేశంలో రాజ్యాంగం లేదా? సుప్రీంకోర్టు లేదా? హైకోర్టు లేదా? జిల్లా కోర్టులు లేవా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది మీరు అభివృద్ధి చేస్తారేనో, మీరేదో ఎలగబడతారేనో. అంతేగాని కాకి యూనిఫామ్ వేసుకొని రౌడీల్లాగా పోరగాలను రోడ్ల మీద కొడుతుంటే దాన్ని ఖండించాల్సింది పోయి సిగ్గు లేకుండా సమర్థించడం ఏంది? గత ప్రభుత్వం చేసిందని చెప్పడం ఏంది? గత ప్రభుత్వం పీకలేకనే మిమ్మల్ని కూర్చోబెట్టిరమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బంపర్ మెజారిటీ తోటి మీకు అధికారం ఇచ్చారు. దయచేసి పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఇదే ప్రభుత్వం ఉండదు, ఎప్పుడు మీదే అధికారం ఉండదు. ఆ యువకులను కొట్టిన వాళ్ళు ఇద్దరు కూడా వెల్ క్వాలిఫైడ్. వాళ్ళు ఎస్ఐ ఎగ్జామ్ రాసి సిఐగా ప్రమోషన్ పొంది ఆ పని చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఏం చేయాలి? సెన్సిబుల్గా అరెస్ట్ చేసి వాళ్ళు కొడితే మీరు కొడతారా? చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి, కోర్టుకు తీసుకుపోవాలి, అది ప్రూవ్ అయితే జైల్లో పెట్టాలి. అదేంటి సార్? భారత రాజ్యాంగంలో 21వ నిబంధన వ్యక్తికి స్వేచ్ఛ ఉందని చెప్తలేదా సార్?
మీకు తెలియదా సార్? సిఆర్పిసిలో 41వ సెక్షన్ ఏం చెప్తుంది సార్? కేసు సివియర్గా ఉంటే అరెస్ట్ చేయాలా, తర్వాత ప్రూవ్ అయితే శిక్ష కోర్టులు విధిస్తాయి సార్. అది మీకు తెలియదా సార్? అత్యవసర పరిస్థితుల్లో డిటైన్ చేయాలని 57వ సెక్షన్ సిఆర్పిసిలో చెప్తుంది సార్. మీరు చదువుకోలేదా సార్ ట్రైనింగ్లో? మీరు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కానీ, తర్వాత మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ప్రొఫెషనల్ ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు మీకు చెప్పలేదా సార్? నిందితుల్ని ఫోర్స్ఫుల్గా చెయ్యని నేరాన్ని కన్ఫెస్ చేయమని ఫోర్స్ చేయకూడదని ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 24 చెప్తలేదా సార్? మీకు సివిల్ సొసైటీ చెప్పాలన్నా సార్ చట్టం గురించి, న్యాయం గురించి, రూల్స్ గురించి? దయచేసి పోలీస్ వ్యవస్థ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కొంచెం సెన్సిబుల్గా వ్యవహరిస్తే మంచిది. మై డియర్ వ్యూవర్స్, పోలీసులకు నిజంగానే శిక్షించే అధికారం ఉందా? పోలీసులకు దండించే అధికారం ఉందా? పోలీసులకు అబ్యూస్ చేసే అధికారం ఉందా? దయచేసి మీ వ్యూస్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.